पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थं ఋషింశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. శిరస్సు వంచి నమస్కరించి వినయ విధేయతలతో కూడినటువంటి భక్తితో అర్జునుడు, ఓ దేవా, నీ శరీరమునందు సమస్త దేవతలు, అదేవిధంగా చరాచర ప్రాణికోట్ల సమూహాలు, కమలాసునుడైనటువంటి బ్రహ్మ, సమస్త ఋషులు, దివ్యములైన సర్పాలు నీ శరీరంలో చూస్తున్నాను అని అర్జునుడు భక్తి పారవస్యంతో, గగుర్పాటుతో, తన్మయత్వంతో భగవాన్ చూస్తున్నాడు. అటువంటి దివ్యమైన విశ్వరూప సందర్శనం మనకు కూడా కలగాలంటే ఆ పరమాత్మను పొందడానికి అడ్డుగోడలా ఉన్నటువంటి మన మనస్సుల్లోని మాలిన్యాన్ని పూర్తిగా తొలగించి వేయాలి. దృశ్యవాసనలను కూడా పూర్తిగా తొలగించి మనస్సులను అకల్మషంగా మార్చుకోవాలి. ఎలాగంటే ఒక పాత పాడుపడిపోయినటువంటి ఇల్లు, ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాల నుండి తలుపులు తీయకుండా చాలా ఏమాత్రము పోషణ లేనటువంటి ఇల్లు ఒకటి ఉంది. చాలా రోజుల తర్వాత ఆ ఇంటి తలుపులు తెరిచినట్లయితే లోపల దుమ్ము, బూజు, ఎలుకలు, గబ్బిలాలు, పందికొక్కులు, పాములు, తేళ్లు, ఇంకా ఇంకా భయం కలిగించేటువంటి పిశాచాలు అందులో ఉంటాయని ఉండొచ్చు. అప్పుడు వాటినన్నింటినీ బయటకు గంటేసి శుభ్రంగా కడిగి శుభ్రపరిచినట్లయితే ఆ ఇల్లు మళ్ళీ నివాసం ఉండడానికి వీలవుతుంది. అలాగే ఈ జీవుని ఉపాధి ఎన్నో జన్మల నుండి అజ్ఞాన అంధకారంలో మునిగి ఉండడం వలన కామక్రోధాదులు అనే పాములు, రాగద్వేషాలు అనే ఎలకలు, మదమాత్సర్యాలు అనే పందికొక్కులు చేరాయి. వాటినన్నింటినీ వివేకము, వైరాగ్యము, భక్తి అనేటువంటి వాటిని నీటి ధారగా చేసి ప్రక్షాళన చేసి జ్ఞానము అనేటువంటి ఒక లైటు లేదా దీపమును వెలిగించినట్లయితే హృదయము అనే గృహంలో ఉండే భగవంతుడు తప్పకుండా అక్కడ నివసిస్తాడు. అటువంటి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారానికి నిశ్చలత్వము, నిర్మలత్వము రెండూ అవసరం. ఆ రెండూ కలిగి ఉన్నవాడు తప్పకుండా భగవంతుడిని చూస్తాడు. శ్రీకృష్ణుడు పాండవులు, కౌరవులలో ఎంతోమంది గొప్పవారు ఉన్నా అర్జునుడిని మాత్రమే గీతోపదేశం చేయడానికి కారణం అర్జునుడిలో ఉన్న ఏకాగ్రత, స్వచ్ఛతే కారణం. అందువల్లనే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం అర్జునుడికి లభించింది. ఈ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడితో పాటు మనం కూడా భాగస్వాములమైనట్లయితే మనకు కూడా జ్ఞాన నేత్రంతో విశ్వరూప దర్శన భాగ్యం కలుగుతుంది. జై గురుదత్త.